ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు సిట్ అధికారులు. పూర్తి సమాచారం ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇది ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసుకు సంబంధించి 3 ఛార్జ్ షీట్లను కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ సమయంలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిట్ అధికారులు అయితే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పాటు ఆయన్ని విచారించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి న్యాయస్థానంలో ఇవాళ సిట్ అధికారులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. ఆయన అరెస్ట్ కావడానికి ముందు విచారణకు రావాలని సిట్ అధికారులు అప్పట్లో నోటీసులు కూడా జారీ చేయడంతో ఆయన విచారణకి హాజరయ్యారు. విచారణకి హాజరైన రోజునే ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యి ఒక 4 రోజుల పైన 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం అనేది ఒక కీలక పరిణామంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే కేసుకు సంబంధించి దర్యాప్తును పూర్తి చేసి తుది దశలో ఉందని కూడా సిట్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ సమయంలో మిథున్ రెడ్డిని విచారణకి కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం అనేది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ విచారణకి సంబంధించి అంటే ఆదేశాలు ఇవ్వడానికి ఈ పిటిషన్ మీద, కస్టడీ పిటిషన్ మీద న్యాయస్థానం విచారణ అయితే జరపాల్సి ఉంది. విచారణ జరిపిన తర్వాత దాని మీద ఆదేశాలు కోర్టు నుండి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే ఉన్నారు. రేపు ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.